कभी आप देखते हैं कि एक व्यक्ति जिसने जिंदगी में कुछ नहीं किया वो, और कभी आप देखते हैं एरोनॉटिक इंजीनियर लेकिन सबने बड़े थे तो कभी नौकरी नहीं की। गोल्ड फैमिली बिजनेस गोल्ड मर्चेंट का है। मोदी की दुकान गोल्ड शॉप 3 है, 3 गोल्ड शॉप है। तो मुझे लगता है कि दुकान गोल्ड का धंधा करना ज्यादा अच्छा है। 3 गोल्ड की शॉप होने के बावजूद इंजीनियर बनने के बाद उसने सोच किया कि लोगों के सपने पूरे होंगे तो हमारे सपने पूरे होंगे। जो काम किया, it's a great job, hard working, very passionate and very submittable person. So very proud to recognize someone who was a crown. A true achievement is not an achievement of oneself, but an achievement of the life that during the journey of his or own destiny. You have proven to be champion. We are proud of your accomplishment. We love you, Bhunki, February 2025. నేను మీ శ్రీనివాసాచారి సెవంతిని రియల్లీ చాలా ప్రౌడ్ ఉంది నాకు వెస్ట్ విన్నింగ్ టీంలో ఉన్నందుకు. ఒకటే ఏంటంటే ఇక్కడ వినేస్కి రావడానికి మేజర్ ఇష్యూ ఏంటంటే మేజర్ రీజన్ విన్నింగ్ టీంలో నాకు నిజాయితీ నచ్చింది. ప్రపంచంలో ఎక్కడ కూడా మన నిజాయితీ లేదు. ఎందుకు నిజాయితీ ఉంటే బయట మనకి మోసపోతున్నారు. ఖచ్చితంగా నన్ను నమ్ముకో ఉన్నది అనుకుంటారు బయట. నేను వెస్ట్ విన్నింగ్ టీం నమ్ముకున్న ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంతవరకు ఆగం కాదు. ప్రతి ఒక్క పర్సన్ ఖచ్చితంగా డీయూసెడ్ అవుతారు. మీరు ఖచ్చితంగా సెలబ్రేషన్ తీసుకుంటారు. మేము మీకోసం అరుస్తూ ఉంటాం. ఇక్కడ ఎవరైతే మేము ఎక్కడికి వచ్చినామంటే మేము విన్నింగ్ టీమ్ సర్వెంట్స్ అందరం. ఎవరు విన్నింగ్ టీమ్ సర్వెంట్స్ అవ్వడం అందరం. మేము పెద్ద గోపురం ఏం కాదు. విన్నింగ్ టీంలోకి వస్తే ఖచ్చితంగా ఎవరైనా సక్సెస్ అవుతారు. కానీ రావడానికి ఆలోచించొద్దు. ఖచ్చితంగా రావడానికి మనస్ఫూర్తి రావడానికి ఖచ్చితంగా విన్ అవుతారు. మా స్టోరీ ఏంటంటే నాది మారుమూల గ్రామం, మార్గూల్ మండల్, ఆర్తపల్లి విలేజ్ మాది. చాలా మారుమూల గ్రామం. 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చి నేను
ఇండియాలో సిలికాన్ కాలేజ్ చదువుకున్నాం, తర్వాత బీటెక్ ఏరోనాటికల్ కంప్లీట్ చేసుకున్నాం. జర్మనీ పోదాం అనుకున్న వ్యక్తిని చిన్నప్పటి నుంచి బిగ్గెస్ట్ డ్రీమ్ నాకు జర్మనీ పోవాలా, పైలట్ కావాలి, జర్మనీ పోవాలా, పైలట్ కావాలని. అట్లాంటి పైలట్ జాబ్ని ఎందుకు వదిలేస్తామంటే రీజన్ ఉంటుంది. భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, ఏది జెండా మన మంచికి, ఏది జెండా మన మంచికి. ఆ రోజు అక్కడ పైలట్ అయితే నేను ఈరోజు విన్నింగ్ టీంలో డిఈసీ అయ్యే వ్యక్తిని కాదు. అది దేవుడు మాకు పర్పస్ ఉంది కాబట్టి అక్కడ నాకు క్యాన్సల్ చేసింది అక్కడ నా చదువుని. తర్వాత జర్మనీ క్యాన్సిల్ చేసుకున్నాం. తర్వాత నాకు బీటెక్ ఏరోనాటికల్ కంప్లీట్ అయినాక నాకు గోల్డ్ వర్క్ ఏంటన్నమాట, కులవృత్తి గోల్డ్ వర్క్. ఇందాక చూసిన అమ్మ కదా, మా అమ్మ నాకు నేర్పుకునే మాట అయిపోయింది. నిజం సినిమాలో మహేష్ బాబు ఎట్టయితే నడిపిస్తుందో మా అమ్మ నడిపించింది నన్ను వెనకాలంగా. నేనున్నారా, నేను ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎవరో ఎక్కడో ఎవరో కింద పనిచేయాల్సిన అవసరం లేదు, మనకే సొంతంగా గోల్డ్ షాప్స్ ఉన్నాయి, మనం ఎందుకు నడిపించుకోవద్దు, ఎవరి కింద పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పి అమ్మాయి చెప్పింది, భరోసా ఇచ్చింది. బంగారం పని ఎట్లా చేయాలి, ఎట్లా కస్టమర్స్ మెయింటైన్ చేయాలి, ఎవ్రీథింగ్ అన్ని నేర్పించినాక మమ్మీ. ఎందుకంటే అమ్మ అనేది నా జీవితంలో ఒక పాట అనమాట. ఇప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్తున్న ఒకసారి దేవుడు వచ్చిన కళ్ళ ముందర ప్రత్యక్షమై దేవుడు నీకు చారీ నీకు ఏం కావాలో మొక్కు అని అయిపోయింది అనుకో, ఒకటే మాట చెప్తా క్లియర్గా, నీకు వెస్టేజ్లో డీసీడ్ కావాలా లేకపోతే నీ కడుపున కొట్టాలా అడిగింది అనుకో. ఒకవేళ డీసీడ్ కావాలా నీకు పెద్ద సక్సెస్ కావాలంటే ఒకటే మాట చెప్తాను నేను ఖచ్చితంగా, ఒకటే మాట సింపుల్ మాట, నేను 100% నీ కడుపున కొడితే ఆటోమేటిక్గా డీసీడ్ అయిపోతుంది చెప్తాను. ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తంలో మా నాన్న ఎప్పుడు మాట పెట్టాడు, చిన్నోడా చేయి ఇట్లా ఉండొద్దా ఇట్లా ఉండాలా అని చెప్పి. ఇప్పుడు నేను బంగారం షాప్ సారంగా ఇప్పుడు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది నాకు. ఎస్బీబాల్ సార్ నోటికి వెళ్ళి చెప్తుంటే మాట, 3 గోల్డ్ షాప్స్ ఉన్నా కూడా ఎందుకు బిజినెస్ చేస్తున్నావు కారణం ఏంటంటే డబ్బుల కోసం బిజినెస్కి నేను రాలేదు. మా నాన్న ఎప్పుడు చెప్పేటోడు చేయి ఇట్లా ఉండాలా అని చెప్పేది. నా బంగారం షాప్ చివరికి 10 మందికి చెప్పలేను, చెప్పినానుకో నాకే ఉల్టా 360 degrees నాకే గోల్డ్ షాప్స్ వస్తాయి, కాంపిటీషన్ ఎక్కువైతుంది ఘోరంగా. కానీ వెస్టేజ్ ఇంటి నాకు అవకాశం తీసుకొని ఎంతో మంది పీపుల్స్కి ఇన్స్పైర్ చేయొచ్చు. డబ్బులు అనేది భూమి మీద ఈజీ సంపాదించు భూమి మీద, కానీ ఈ డబ్బుల కంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే నిజాయితీ చాలా ముఖ్యం. ఆ నిజాయితీ నాకు వెస్టేజ్ ఇంటిలో కనిపించింది కాబట్టి నేను వెస్టేజ్ బిజినెస్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి మేజర్ చెప్పే మాట ఏంటంటే చాలా వాల్యుబుల్ మాట ఇది. మీకు ఎవరికైతే నిజమైన చిన్నప్పటి నుంచి డ్రీమ్స్ అంటే ఒకరి కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు, నా సొంతంగానే బతకాలి, ఎవరి మీద డిపెండ్ కానని చెప్పి ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే వెస్టేజ్ విన్నింగ్ టీం అవకాశం. వాళ్ళు ఖచ్చితంగా విన్ అవుతారు. నిజాయితీ బతకనుకులు మాత్రం విన్ అవుతారు. బయట ఒక మాట ఉంది క్లియర్గా, మాట కావాలా మూట కావాలా. హలో, మాట కావాలా మూట కావాలంటే ఎవరైనా చెప్పే మాట ఏంటంటే నాకు మాటనే కావాలని చెప్తారా, మూట కావాలంటారా? 100% మూటనే అంటారు. కానీ నేనేమంటా అంటే వెస్టేజ్ బిజినెస్లో నీకు నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా నువ్వు మాట మీద ఉంటావు కాబట్టి, నిజంగా ప్రొడక్ట్స్ వాడతావు కాబట్టి పీపుల్స్ చెప్పడం చాలా ఈజీ, అవునా కదా? ఈ బిజినెస్ అప్లై చేయగలిగినాం, మాట కోసం బిజినెస్కి వచ్చినాం. నేను రియల్గా ప్రొడక్ట్స్ మాత్రం బీభత్సంగా ప్రొడక్ట్స్ వాడినాం. నా బ్యాక్గ్రౌండ్ గురించి ఇంకా కొంచెం చెప్తాను ఖచ్చితంగా. నేను ఏదో పెద్ద ఉన్నోనైతే కాదు, బంగారం షాప్స్ అంటే నిజాయితీ వ్యక్తి అనమాట. ఎందుకంటే బయట బిజినెస్లలో నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మనకే బుక్క పెడతలు కానీ డబ్బులు వచ్చేది లేదు బయట ఏ దందాలు కూడా. భూమి మీద ప్రజెంట్ ఏ దందాలు తీసుకోండి మీరు, రోడ్డుకి ఇరువైపులో ఉన్న ప్రతి ఒక్క షాప్ కూడా అంతే, డబ్బులు ఎవరికి వస్తలేదు, పెట్టుబడి పెడతారు, కాంపిటీషన్ ఎక్కువైపోయి ఏం చేయాలి అర్థమైతే లేదు, అవకాశం లేక చాలా సూసైడ్ చేసుకుంటారు. లాక్డౌన్ టైంలో మాకు ఏమైందంటే షాప్స్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి. 42,000 బంగారం కాస్త డైరెక్ట్ 57,000 పోయింది బంగారం. వెనక చూసుకుంటే 8 లక్షలు అప్పు అయింది నాకైతే. మా ఫ్యామిలీ కూడా ఎప్పుడు ఫస్ట్ టైం సేఫ్ అని చెప్పాలని చెప్తున్నాయి. ఈ రోజు 8 లక్షలు అప్పు అయితే నాకు ఆప్షన్ లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పినానికి ఏమైతే టెన్షన్ ఎక్కువ పడుతున్నారు, టెన్షన్ తక్కువ లోన్ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఎక్కువ లోన్ ఎక్కువ ఉంటే పైసలు ఉండడం వల్ల. కానీ ఇంట్లో ఎవరు చెప్పలే నేను. కానీ నాకు నమ్మకం ఏంటంటే 2018లో ఈ అవకాశం నాకు ఒక స్ట్రేంజర్ ఇంకా బిఫోర్ కంపెనీలో ఒక వేరే కంపెనీలో ఉంటుండే. నేను 6 సంవత్సరాలు పనిచేసినాను. ఎంత వర్క్ చేసింది 6 సంవత్సరాలు అంటే బీభత్సంగా వర్క్ చేసిన, 365 days 24% వర్క్ చేసిన అందులో ఎక్స్ నెట్వర్క్లో. కానీ అక్కడ నేర్చుకుంది ఏంటంటే ఆ కంపెనీ ఎప్పుడు బ్లేమ్ చేయాలి, ఎందుకంటే నేర్చుకున్న విలువ నాకు బాగున్నాడా. అక్కడ నేర్చుకున్న విలువలు ఏవైతే ఉందో ఇక్కడ ఎగ్జాక్ట్ నాకు వెస్టేజ్ విన్నింగ్ టీంలో కనిపించినాయి. ఆ విలువలు నాకు ఎవరి రూపంలో కాదు, గ్రేట్ పర్సనాలిటీ పురుషోత్తమ దాస్ సార్ పూర్ణిమ అని చెప్పి నాకు ఈ బిజినెస్ గురించి 2018లో చెప్పారు. చెప్తే పట్టించుకోలే, తొక్కలోకి బిజినెస్ ఎన్ని నడుస్తాయి, మస్తు ఇట్లాంటి కంపెనీలు ఇట్లాంటి మస్తు విన్నాం, ఇట్లాంటి వస్తుంటే పోతుంది చాలా చెప్పినాం మేము కూడా. సార్ని 2 ఏళ్ళు బ్లాక్ లిస్ట్ పెట్టినా. ఒక సినిమాలో డైలాగ్ ఉంది కదా, నా కాలమే నేను వేసుకుంటే మీకన్నా ప్రాబ్లం అని. నేను కూడా సార్ పోలీస్ డిపార్ట్మెంట్ నాకేంటి, కానీ నా ఫోన్ నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా అనుకున్నా. ఇక్కడ కొత్త వాళ్ళందరికీ అదే చెప్తున్న మాట. ఎందుకు ఈ స్పెషల్ మాట చెప్తున్నంటే మీరు బ్లాక్ లిస్ట్ పెట్టకండి, నాలెడ్జ్ తీసుకోండి, వాట్ ఈజ్ వాట్ తెలుసుకోండి. నాలాగా మీరు 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకోకండి. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. అంటే దాస్ సార్ బ్లాక్ లిస్ట్ పెట్టడం జరిగింది. 2020 సంవత్సరంలో మిస్సెస్ ప్రెగ్నెంట్ అయింది. ఇక్కడ మిస్సెస్ ప్రెగ్నెంట్, బాబు అనే విద్యుబాబు ప్రెగ్నెంట్లో బేబీ లోపట్టలో ఉండే. ఇట్లా ప్రొడక్ట్స్ వాడడం బీభత్సంగా రిజల్ట్ వచ్చింది. నాకు గ్రేట్ పర్సనాలిటీ చెప్తున్నాను కదా. మా నాన్న చనిపోయిన 2012 జనవరి 7. కానీ నా లైఫ్లో ప్రతి ఒక్క విషయం నాతో షేర్ చేసుకునేది, ప్రతి ఒక్క విషయం ఏదున్నా మనస్ఫూర్తి అయిపోయింది. ఇతను చెప్తే నాకు రిజల్ట్ రాదు, నాకు పక్క సొల్యూషన్ ఇస్తాను అతను. మా డాడీ కన్నా భయపడ చిన్నప్పుడుగా నేను ఆ పర్సన్ భయపడను ఎప్పుడు కూడా, ఎందుకంటే నా కూడా ఆయన
అది ఎవరో గ్రేట్ పర్సనాలిటీ, శ్రీనివాస్ సోడేమన్ శివాని మేడం. రియలీ చాలా గ్రేట్ పర్సనాలిటీ. మా నాన్న చనిపోయినగా దగ్గరుండి నడిపిస్తున్న వ్యక్తి అన్నమాట, దగ్గరుండి నడిపిస్తున్న వ్యక్తి మా నాన్నలాగా అతను. చాలా గ్రేట్ పర్సనాలిటీ. నిజంగా అట్లాంటి వ్యక్తుల దగ్గర నేను పోవడం వల్ల ఈరోజు చాలా బిగ్గెస్ట్ సక్సెస్ అయినాం. సలీం సార్ స్టోరీ విన్నా చాలా గ్రేట్ సక్సెస్ సార్ది. చరణ్ సింగ్ సార్ స్టోరీ విన్నా చాలా గ్రేట్. ఇందర్బీ సార్కి అయితే డ్రీమ్స్ డబ్బుల కోసం రాలేదు. సార్ కూడా బిజినెస్ కోసం, ఒక ఫారెన్ ట్రిప్స్ కోసం వచ్చి ఈరోజు బిజినెస్ డిసిషన్ తీసుకొని ఈరోజు బీబస్లో సక్సెస్ అవుతుంది సార్ కూడా. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారంటే వెస్ట్ బిజినెస్ అవకాశం ఎవరికి ఏ టైంలో ఎట్లా వస్తుందో మనకు కూడా తెలీదు. నా ఆర్గనైజేషన్లో ఉన్న 27,000 మంది పీపుల్స్ ఉన్నారు. ఒక్కరు కూడా నా చుట్టం లేరు, ఒక్కరు నా బెస్ట్ ఫ్రెండ్ లేడు, ఒక్కరు నా జాన్ జిగిరి లేడు, నా షెట్టి దోస్తు లేడు. షెట్టి దొంగలు ఉన్నారు కానీ షెట్టి దోస్తులు అయితే నాకు లేదు ఇంతవరకు. అలా గుర్తుపెట్టుకోండి భారీ మాట. ఈ బిజినెస్ ఎవరి వల్ల అయితే అంటే ఇది వెస్ట్ విన్నింగ్ టీం మొత్తం ఏంటంటే డ్రీమర్స్ ప్లాట్ఫామ్ ఇదంతా. ఈ చెట్టు కింద కోసం ఆటోమేటిక్గా అందరూ విన్ అవుతారు. విన్నింగ్ టీం చెట్టు కింద కోసం మీరు ఖచ్చితంగా విన్ అవుతారు. అట్లాంటి గ్రేట్ అన్నమాట. మీరు స్ట్రేంజర్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. స్ట్రేంజర్స్ మన బ్యాక్గ్రౌండ్ చూడాలి, వాళ్ళు ఏం చూస్తారంటే మన కాన్ఫిడెన్స్ చూస్తారు వాళ్ళు. ఖచ్చితంగా మీరు అందరూ ఈజీగా విన్ కావచ్చు అనమాట. ఇంకోటి మేజర్ అయిపోయే మాట ఏంటంటే ఈ బిజినెస్ నేను చేయడానికి ఒకటొక కారణం, లాక్డౌన్ టైంలో బంగారు షాప్స్ మొత్తం క్లోజ్ అయినాయి. ఇన్కమ్ మొత్తం మైనస్కి వెళ్ళిపోయినా. ఎంతో చూసుకుంటే నాకు ఇంకా ఆప్షన్ లేకుండే. నాకు 2018లో బ్లాక్ లిస్ట్ పెట్టిన దాసారు ఎవరైతే గుర్తొచ్చింది. సార్ మా మిస్సెస్లో ప్రెగ్నెంట్ అయింది సార్, ప్రొడక్ట్స్ నాకు కావాలి చెప్పిన. ఫస్ట్ ప్రొడక్ట్స్ వాడిన నమ్మకం వచ్చింది. తర్వాత బిజినెస్ మీద నమ్మకం తెచ్చుకున్నాం. సార్ వాళ్ళు చెక్కులు ఇవన్నీ చెక్ చేసినాం, రియల్ అకౌంట్ చెక్ చేసుకున్నాం. నమ్మిన తర్వాత పని చేయకపోతే వాళ్ళని ఏమంటారు నాకు కూడా తెలియదు. ఇంకా భూమి మీద ఫెయిల్ అయ్యడం ఒకరొకరు ఏంటంటే నమ్మకం లేని వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఆ నమ్మకం నాకు బీభత్సంగా వచ్చింది. బిజినెస్ మీద నమ్మకం వచ్చింది. ఇట్లా సిస్టమ్ కనెక్ట్ అయినాం. ఒక జూమ్ మీటింగ్ మీరే చాలా మంది ఎఫ్ఆర్ ఇలా ఫిజికల్గా చూస్తున్నారు, కానీ మేము మాత్రం నా జిందగీలో మర్చిపోవాలంటే భూమి మీద ప్రతి ఒక్క మనిషికి మరణం ఉంటుంది, చావు రెండు ఉంటుంది, బర్త్ డెత్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ బి మధ్యలో సి ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. ఆ సి ఏంటంటే నా లైఫ్లో ఉన్న సి అది చాయిస్. ఆగస్టు 2 తారీఖు 2020 సంవత్సరం ఒక జూమ్ మీటింగ్లో ఫోర్సబుల్గా వ్యక్తినమాట నేను మీటింగ్ అది. ఆ మీటింగ్ విన్నప్పుడు నాకు వచ్చిన మాట ఏంటంటే ఆ మేడం చెప్పింది ఒక మాట, మంజుషా అండ్ రాజేంద్ర జిత్కర్ సార్ వాళ్ళు చెప్పిన మాట. గోక్రౌండ్ మీటింగ్ అది ఆన్లైన్లో జరిగింది. ఆ మీటింగ్లో చెప్పిన మాట ఏంటంటే మా హస్బెండ్ చనిపోక ముందుకి ఇన్కమ్ 6 లక్షలు, చనిపోయిన తర్వాత ఇన్కమ్ 9 lakhs ప్లస్ ఇన్కమ్ చెప్పారు. ఈ ఒక్క మాట నా మైండ్లో పోయింది. ఎందుకంటే లాక్డౌన్ టైంలో మస్తు సఫర్ అవుతున్నా. చచ్చిపోయిన వ్యక్తి డబ్బులు సంపాదిస్తూ బతుకుని మనం ఏం బిక్తున్నాం భూమి మీద. నేను అనుకున్నా మీ గురించి నానే అనుకున్నది. నేను ఆ విధంగా అనుకున్నా కాబట్టి డిసిషన్ గట్టి తీసుకున్నా. 6 నెలలు గోల్ పెట్టుకున్నా. ఓన్లీ 6 నెలలు అంటే 180 రోజులు, 180 రోజులు, 40 నిమిషాలు. ఇట్లా రోజు ప్రతి రోజు కాదు ప్రతి నిమిషం ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేస్తాం. రోడ్డు మీద వ్యక్తులకి అలా చెప్పి తీయగా తీయగా ఉంటుంది. అవునా కదా? అది చెప్పి ప్లాన్ చెప్తుంటే నా కాన్ఫిడెన్స్ వచ్చి జనం మస్తు మంది వచ్చారు. ఈరోజు నేను లవ్లీ డౌన్లోడ్స్ ప్రతి ఒక్క పర్సన్ నా లవ్లీ డౌన్లోడ్స్ అందరూ టోటలీ స్ట్రేంజర్స్. చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. అట్లా చెప్పుకుంటూ పోయినాం. ఈరోజు సక్సెస్ అవ్వగలిగినాం. మీకు నేను ఎందుకు చెప్తున్నాడు సి అంటే మీకు కూడా ఈరోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు 6 తారీఖు ఏప్రిల్ 2024 ఈ డే మీకు కనుక గుర్తుంటే ఈరోజు ఎంతోమంది లీడర్స్ చాలామంది చెప్తున్నారు. ఆ ఒక్క మాట మీ మైండ్లో పోయినా కూడా మీరు ఖచ్చితంగా చెప్తున్నారు కదా నెక్స్ట్ 2 yearsలో మీరు డీసీగా ఖచ్చితంగా ఇక్కడ సెలబ్రేషన్ తీసుకుంటారు. న్యూ పర్సన్స్ అండ్ ఓల్డ్ పర్సన్స్ అందరూ చెప్తున్నారు. వినడం ముఖ్యం కాదు, పని చేయడం ముఖ్యం. ఎవరైనా ఇంటర్ భూమి మీద వినడమే ఉంది, వినడం ముఖ్యం కాదు. డిసిషన్ సాంగ్ తీసుకోవడం, పెయిన్ఫుల్ గోల్స్ తీసుకోవడం ఖచ్చితంగా విన్ అవుతారు. ఓకేనా? నేను ఆ విధంగా డిసిషన్ తీసుకుని నాకు డే అయితే గుర్తుంది. ఆగస్టు 2 తారీఖు 2020 సంవత్సరం మర్చిపోయిన జిందగీనా. మీకు కూడా స్పెషల్ డే మీరే ప్లాన్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మన బ్యూటిఫుల్ వైఫ్ కూర్చొని మాట్లాడుతుంది. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇంతేనా? ఇంకా చూసుకుంటే ఇప్పుడు అమ్మాయి అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఘోరంగా ఉంటుండేది సిచ్యువేషన్. మా సిచ్యువేషన్ నేను 3rd క్లాస్ ఉన్నప్పుడు మా డాడీ చనిపోయాడు. ఒక్కొక్కరు అంటారు కదా ఏమన్నా ఇందులో అది బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు మేము పేదోళ్ళం అది ఇది అని అంటారు కదా. మా డాడీ చనిపోయినప్పుడు 50 MB ఉండే అంటే ఆటానా అంతే. మా మమ్మీ అట్లా ఒక్కొక్కసారి ఇంట్లో ఫోటో లేకుంటే 1-2 రూపీస్ ఇచ్చి నైట్ టైంలో అప్పుడు మమ్మల్ని బియ్యానికి పంపేది. అన్నమే వండితే ఎక్కువ రోజు రాదని గంజిలా వెళ్ళేసి అట్లా తిప్పించేది. అట్లా బతికించుకుంది.